హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ స్టడీస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఫస్ట్ బిట్, త్రికూట పద్ధతిలో ఆలయాలను నిర్మించింది ఎవరు? త్రికూట పద్ధతిలో ఆలయాలను నిర్మించింది ఎవరు? ఆన్సరు కాకతీయులు. నెక్స్ట్, అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? అటవీ హక్కుల చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆన్సరు డి, 2006 AD. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ శివాజీ రాయ్ఘర్, బి తాన్సేన్ రాగ్ దీపక్, సి కుతుబ్ మీనార్ హుమయూన్, డి అబ్దుల్ ఫజల్ అక్బర్నామా. ఆన్సర్ ఈజ్ సి, కుతుబ్ మీనార్ హుమయూన్. నెక్స్ట్, కడప, చిత్తూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో పెరిగి అరుదైన చెట్ల జాతి ఏది? కడప, చిత్తూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో పెరిగే అరుదైన చెట్ల జాతి ఏది? ఆన్సర్ ఈజ్ డి, ఎర్రచందనం. నెక్స్ట్, సుల్తాన్ ఇల్టుట్మిష్ పరిపాలనలో బందగాన్ అనగా అర్థం ఏమిటి? సుల్తాన్ ఇల్టుట్మిష్ పరిపాలనలో బందగాన్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఏ, సుల్తానుకు విధేయులైన బానిస సైనికులు. నెక్స్ట్, మహామండలేశ్వరుడు అని పిలువబడిన కాకతీయ పాలకుడు ఎవరు? మహామండలేశ్వరుడు అని పిలువబడిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ డి, గణపతి దేవుడు. నెక్స్ట్, చిహ్నాలను అర్థం చేసుకోవడానికి పటంలోని ఏ భాగం మీకు సహాయపడుతుంది? చిహ్నాలను అర్థం చేసుకోవడానికి పటంలోని ఏ భాగం మీకు సహాయపడుతుంది? ఆన్సర్ ఈజ్ బి, సూచిక, లెజెండ్. నెక్స్ట్, సైనిక సంస్కరణలు మరియు మార్కెట్ సంస్కరణలతో సంబంధం కలిగి ఉన్న రాజు ఎవరు? సైనిక సంస్కరణలు మరియు మార్కెట్ సంస్కరణలతో సంబంధం కలిగి ఉన్న రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ సి, అల్లావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్, వాతావరణంలోని అన్నింటికన్నా క్రింది ఉన్న పొర ఏది? వాతావరణంలో అన్నింటికన్నా కింది ఉన్న పొర ఏది? ఆన్సర్ ఈజ్ బి, ట్రోపో ఆవరణం. ఈ క్రింది వాటిలో ఎడారి మొక్క ఏది? క్రింది వాటిలో ఎడారి మొక్క ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, బ్రహ్మజముడు. నెక్స్ట్, మొక్కల నుండి లభించే పదార్థాలను తినే జంతువులను ఏమంటారు? మొక్కల నుండి లభించే పదార్థాలను తినే జంతువులను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ సి, శాకాహారులు. నెక్స్ట్, నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఏ, బాష్పీభవనం. నెక్స్ట్, ఏదైనా ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కును ఏమంటారు? ఏదైనా ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కును ఏమంటారు? ఆన్సర్ ఈజ్ బి, పేటెంట్. నెక్స్ట్, పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ సి, సెరికల్చర్. నెక్స్ట్, రైత్వారీ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఎవరు? రైత్వారీ వ్యవస్థను
అభివృద్ధి చేసినది ఎవరు? ఆన్సర్ ఈస్ థామస్ మన్రో. ఏ. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఈస్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది మానవ నిర్మిత వనరు కాదు? ఈ క్రింది వాటిలో ఏది మానవ నిర్మిత వనరు కాదు? ఆన్సర్ ఈస్ సి, ఇనుప ఖనిజం. నెక్స్ట్, సంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు ఏ రాష్ట్రానికి సంబంధించినది? సంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఈస్ ఏ, అస్సాం. నెక్స్ట్, ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథం ఎవరిచే రచించబడింది? ఏ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథం ఎవరిచే రచించబడింది? ఆన్సర్ ఈస్ బి, జేమ్స్ మిల్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది ప్రకృతి పరిరక్షణకు అనుకూలంగా లేదు? ఈ క్రింది వాటిలో ఏది ప్రకృతి పరిరక్షణకు అనుకూలంగా లేదు? ఆన్సర్ ఈస్ డి, షాపింగ్ తర్వాత ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయడం. నెక్స్ట్, బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం? బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ ఈస్ బి, 1764 ఏడి. బీగా అనగా అర్థం? బీగా అనగా అర్థం. ఆన్సర్ ఈస్ సి, భూమిని కొలిచే ఒక ప్రమాణం. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఈస్ ఏ, జనవరి 24, 1950. నెక్స్ట్, కింది వానిలో కాశ్మీర్కు చెందిన మేకల కాపరులు ఎవరు? కింది వానిలో కాశ్మీర్కు చెందిన మేకల కాపరులు ఎవరు? ఆన్సర్ ఈస్ డి, బకర్వాల్స్. నెక్స్ట్, ప్రస్తుతం లోక్సభలో మొత్తం సీట్లు ఎన్ని? ప్రస్తుతం లోక్సభలో మొత్తం సీట్లు ఎన్ని? ఆన్సర్ ఈస్ సి, 545. నెక్స్ట్, ప్రపంచంలో లభించే మంచినీటి పరిమాణం ఎంత? ప్రపంచంలో లభించే మంచినీటి పరిమాణం ఎంత? ఆన్సర్ ఈస్ ఏ, 2.7%. నెక్స్ట్, మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ సి, టిప్పు సుల్తాన్. నెక్స్ట్, కాఫీని అత్యధికంగా పండించే దేశం ఏది? కాఫీని అత్యధికంగా పండించే దేశం ఏది? ఆన్సర్ ఈస్ బి, బ్రెజిల్. నెక్స్ట్, ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు? ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఈస్ సి, జగదీప్ ధన్కర్. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆన్సర్ ఈస్ డి, సాంబార్ సరస్సు. స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.